రెస్టారెంట్ గురించి ఎత్తుక్కుంటూ ప్లేస్కి వచ్చిన. ఆ ప్లేస్లో ఏం లేదు, మొత్తం ఫుల్ తడిచిపోయాను అనమాట. సో ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్ ఉంది, తిందామని చెప్పేసి. చికెన్ యువర్ పోలీస్ ఆర్ వాట్? ఆర్ యు షూర్ యువర్ పోలీస్? ఉన్నాయి 4 బోగీలు ఉన్నాయి అంతే. ఇందులోనే రెస్టారెంట్ ఉంది అండ్ టీవీ ఉంది. బాపురే, టీవీ చూసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. హలో, లోకల్ నేమ్ వచ్చేసి సజా అని పిలుస్తారంట. జింబాబ్వే ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ లోపల గ్రీన్, రెడ్, బ్లాక్ అండ్ ఒక పక్షి కూడా కనిపిస్తుంది మీకు. ఫాదర్, మదర్, సన్. నో డాటర్, నో డాటర్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను విక్టోరియా ఫాల్లో ఉన్నాను. జింబాబ్వే మన 26th కంట్రీ. సో నిన్న ఆఫ్టర్నూన్ వచ్చాను అనమాట. ఎక్కడి నుంచి అంటే ఇథియోపియా నుంచి కెన్యాకి వచ్చి, కెన్యా నుంచి విక్టోరియా ఫాల్కి వచ్చాను. చాలా మంది ఏం చేస్తారంటే క్యాపిటల్ సిటీ హరార్కి వెళ్తారు. కాకపోతే నాకు ఈ ఫ్లైట్ 30,000కి తక్కువలో పడిందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడే ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే జాంబియా వస్తుంది, ఇంకొక 70 కిలోమీటర్స్ వెళ్తే బోట్స్వానా వస్తుంది. సో ఇక్కడ దాదాపు 4 కంట్రీలు దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. సో మనము సౌత్ పార్ట్కి వచ్చేసినాము, జింబాబ్వేకి. సో మన ఎక్స్ప్లోరేషన్ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. రేపు విక్టోరియా ఫాల్ చూద్దాం, ఎందుకంటే రేపు ఒక టూర్ ఏజెన్సీతో మాట్లాడినా రేపు తీసుకెళ్తా అని చెప్పారు. ఆ టూర్ ఎలా ఏంటి అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు ఏం చేద్దామంటే జింబాబ్వేలో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాము. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్ కోసం వెతుకుతుంటే ఓన్లీ 2 హాస్టల్సే కనిపించినాయి, ఎక్కువ లేవు. ఇక్కడ మొత్తం అన్ని హోటల్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఇది టూరిస్ట్ ఏరియా అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఓన్లీ బార్డర్ క్రాస్ చేయడానికి అండ్ విక్టోరియా ఫాల్ చూడడానికి మాత్రమే వస్తారు. సో మీకు ఎక్స్ప్లోరేషన్ చేయడానికి బయటికి వెళ్దాం. బయట ఇదే హాస్టల్, ఎవరో వస్తున్నారు అనమాట ఇప్పుడే చెక్-ఇన్ చేయడానికి. చెక్-ఇన్ మాత్రం ఇక్కడ 1 o'clockకి, ఈ కంట్రీలో మాత్రం 1 o'clockకి చెక్-ఇన్. ఇది కిచెన్, మనం వండుకోవడానికి ఉండదు, రెస్టారెంట్ లాగా అనుకోండి. మామూలుగా యూజువల్గా కొన్ని హాస్టల్స్లో మనం వండుకోవచ్చు, కాకపోతే ఇక్కడ వండుకోవడం లాంటిది లేదు. ఇగో ఇక్కడ బార్ ఉంది, సాయంత్రం అయితే మంచిగా చిల్ అవ్వచ్చు. స్నూకర్ ఉంది ఆడుకోవడానికి, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. దీనికి మనం ఎంత పే చేస్తున్నామంటే పర్ డేకి $22. ఆ ట్యాక్సెస్ అవన్నీ కలిపి $25 అనుకోండి. ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 2,400 రూపీస్. హాస్టల్ నుంచి బయటకు వచ్చేసిన, రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నా. యాక్చువల్గా నేను రెడీ అయినా, పొద్దున్నే 9 o'clock అట్లా రెడీ అయిపోయినా, వ్లాగ్ చేద్దాం బయటికి వెళ్దామని చెప్పేసి. వర్షం పడేలాగా అనిపించింది. కొద్దిసేపు కూర్చొని ఇంటర్నెట్ అలా సెర్చ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ వచ్చింది. బుల్వాయా నుంచి ఒక బ్రదర్ నాకు మెసేజ్ చేశారనమాట. సిస్టర్, మీరు బుల్వాయా వస్తే చెప్పండి, మేము హోస్ట్ చేస్తాం అది అని చెప్పేసి. కొంతసేపు మాట్లాడినా, అది మాట్లాడుకుంటూ 10 o'clock అయిపోయింది. చెప్పారనమాట ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది సిస్టర్, వెళ్ళండి అని చెప్పేసి. ఇప్పటి వరకు వర్షం కొట్టలేదు, నేను వచ్చినో లేదో బయటకి వర్షం స్టార్ట్ అయిపోయింది. సిటీ ఇక్కడ నుంచి స్టార్ట్. మనం నిన్న ఎక్కడ అంటే ఇక్కడ చికెన్ వింగ్స్ అవన్నీ తిన్నాం. హలో మై ఫ్రెండ్. ఫైన్, థ్యాంక్ యూ. నథింగ్, ఐఎమ్ గోయింగ్ టు ఇండియన్ రెస్టారెంట్. You are selling. Okay, you made with any specific wood? This is the iron wood, strong wood. Yeah, okay. Father, mother, son. Father, mother, son. No daughter? Yeah, No daughter? it's me, I'm the making. So for these 3 I can give you better deal. Okay. You can give me all 3 for Just now I came here, I will stay 2-3 days. Where is your shop? me. I don't have a shop, I'm selling like this. Okay. How much? Cheaper than the shop. That's why I said 5. This one you can give me $3 for 30. Okay, you can give me number, I will call you at evening. Okay? Or at evening. అయ్యా, ఇక్కడ బొమ్మలు అమ్ముతున్నారు. ఇది స్పెషల్ ఇదంట. ఇదిగోండి ఇలా ఉంది, బట్ సాయంత్రం తీసుకుందాం, ఇప్పుడు కాదు. ఓకే, షూర్ ఐ విల్ బై. So later, you tell me later. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సాయంత్రం తీసుకుందాం. యాక్చువల్గా నా దగ్గర కొన్ని డాలర్స్ ఉన్నాయి కానీ రూమ్లో పెట్టేసి వచ్చేసిన. ఇప్పుడు మనం తిన్న తర్వాత చూద్దాము, ఓకేనా?
ఇది కంప్లీట్గా టూరిస్ట్ ఏరియానే, అన్ని కమర్షియల్గానే ఉంటాయి, ఏది కూడా మనకి ఫ్రీగా రాదు, ఒక గాలి తప్ప. ఓకేనా? ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి సావగొడుతున్నా అనుకోకండి. లిటరల్లీ ఈ ట్రిప్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. 30,000 పెట్టేసి ఫ్లైట్కి వచ్చిన ఇక్కడ నార్మల్గా ఒకటి ఉన్నదన్నమాట. సఫారీస్కి వెళ్ళొచ్చు అండ్ ఇది ఏంటి విక్టోరియా ఫాల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను సఫారీకి వెళ్ళాలనుకోవట్లేదు, మళ్ళీ రేపు బోట్స్వానాకి వెళ్తున్నా. బోట్స్వానాలో విజిట్ చేద్దాం. ఇక్కడే మనం తిన్నాము, ఓన్లీ పిజ్జా అండ్ ఏమంటారు చికెన్ దొరుకుతుంది. కాకపోతే మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇటు సైడ్ మొత్తం అన్ని కార్లు, ట్యాక్సీలు, ఇవన్నీ కొంచెం బ్యాంకులు. మీరు తీసుకోవాలనుకుంటే ఇదిగోండి, ఇదే చాలా ఫేమస్ సిమ్ కార్డ్ అనమాట. ఇది ఎకోనెట్ అని చూసిరా, ఇదిగోండి ఎకోనెట్. చూసారా బయట ఎంతమంది ఉన్నారో? నిన్న నేను వచ్చినప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకని చెప్పేసి నేను OneNet అనే సిమ్ కార్డ్ తీసుకున్నా. ఇది ఒక మాల్ అనమాట, షాపర్స్ సెంటర్ అంట. ఫ్రెండ్స్, మనము ఇక్కడ టూరిస్ట్ ప్లేస్కి వచ్చినాం కదా, క్యాపిటల్ సిటీకి వెళ్తే మంచిగా బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవంతా చూసుకుంటూ కంట్రీ గురించి హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. కాకపోతే మనం టూరిస్ట్ ప్లేస్కి వచ్చినాం కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ అయితే జింబాబ్వే గురించి మీకు చెప్తాను. అదేంటంటే ఇక్కడ ఏమంటారు, ఈ కంట్రీ చుట్టూ ఇటు వెళ్తే జాంబియా, ఇటు సైడ్ మొజాంబిక్ అండ్ కింద బోట్స్వానా అండ్ సైడ్కి కొంచెం నియర్గా ఒక 60-70 కిలోమీటర్స్ తర్వాత అయితే నమీబియా వస్తుంది. ఈ కంట్రీస్ తోటి సరౌండ్ అయి ఉన్నది, బట్ ల్యాండ్ బార్డర్ మాత్రం నమీబియా షేర్ చేసుకోదు, దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ కంట్రీస్ తోటి సరౌండ్ అయింది అండ్ పాపులేషన్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 16 మిలియన్ పీపుల్ అంతే. ఇక్కడ హెలికాప్టర్ రైడ్ ఉంటుంది, మనం పై నుంచి చూడొచ్చు. దానికి $150-170 ఉంటుందంట. మనం ఈసారి ట్రై చేయము, ఈసారి నడుచుకుంటూ వెళ్ళేసి చూద్దాం విక్టోరియా ఫాల్ని. జింబాబ్వే వచ్చేసి మన ఇండియా లాగానే బ్రిటిష్ వాళ్ళతోటి రూల్ చేయబడ్డది చాలా ఇయర్స్. ఇక్కడ చాలా ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మోర్ దెన్ 18 లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రం షోనా అని పిలుస్తారు. టోగో ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 80% పీపుల్ అయితే షోనా మాట్లాడతారు. ఇక్కడ దబేలా మాట్లాడతారు. ఈ రీజియన్లో ఉన్న పీపుల్ మాత్రం దబేలా ట్రైబ్కి చెందిన వాళ్ళు దబేలా మాట్లాడతారు. సో చాలా డిఫరెంట్. మన ఇండియా లాగానే ఎవ్రీ ప్లేస్కి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అండ్ ట్రైబ్స్ ఉన్నారన్నమాట ఇక్కడ. సో అది వర్షం పడేలాగా ఉన్నది. వెళ్ళిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళేదాకా వర్షం పడకపోతే సరిపోతుంది. ఓకేనా? మంచిగా ఉన్నది గ్రీనరీగా, ఎందుకంటే ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ కూడా ఉన్నది బికాస్ ఆఫ్ దిస్ విక్టోరియా ఫాల్. అన్ని రెయిన్ ఫారెస్ట్లు డిఫరెంట్గా ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవ్రీ రెయిన్ ఫారెస్ట్కి ఒక మంచి క్లైమేట్, హిస్టరీ ఉంటుంది. హిస్టరీ ఇన్ ద సెన్స్ జియోగ్రఫీ ఉంటుంది. సో దాని ప్రకారమే అవి ఫామ్ అవుతాయి. ఇది కూడా రెయిన్ ఫారెస్ట్ విక్టోరియా ఫాల్ వల్లనే ఫామ్ అయిందనమాట. ఇక్కడ ఒక కేఫ్ ఉంది అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తా. ఇక్కడ ఒక ట్రైన్ స్టేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. విక్టోరియా ఫాల్ చూడడానికి అని చెప్పేసి ఈవినింగ్ సన్సెట్ కానీ ఇంకా విక్టోరియా ఫాల్ని ఆ బ్రిడ్జ్ పై నుంచి తీసుకెళ్తా అనమాట ఈ ట్రైన్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా బొగ్గు ట్రైనే. ఉన్నాయి 4 బోగీలు ఉన్నాయి, అంతే 4 బోగీలు ఉన్నాయి. ఓల్డ్ ట్రైన్ ఫ్రెండ్స్, ఓల్డ్ అంటే ఓల్డ్. ఇదిగోండి ఇలా ఉంది. హలో మై ఫ్రెండ్, కెన్ ఐ మేక్ వీడియో? నో ప్రాబ్లం. ఓకే, వాట్స్ యువర్ నేమ్? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది గైస్ ట్రైన్. ఇందులోనే రెస్టారెంట్ ఉంది అండ్ టీవీ ఉంది. బాపురే, టీవీ చూసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. హలో, హాయ్, నైస్ టు మీట్ యూ. సో ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఇది కిచెన్. ఇందులో ట్రావెల్ చేసుకుంటూ విక్టోరియా ఫాల్ని చూడొచ్చు. ఇక్కడ చైర్లు ఉన్నాయి అండ్ వాకీ టాకీలు ఉన్నాయి. ఇలానే ఒక 4 ఉన్నాయి అనమాట బోగీలు. అండ్ ఇక్కడ లోపల ఒక రెస్టారెంట్ ఉంది. హలో, ఫైన్ థ్యాంక్ యూ. ఈజ్ దిస్ రెస్టారెంట్? ఓకే, ఇదిగోండి రెస్టారెంట్. ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, బాగుంది, చాలా బాగుంది. సో ఇది బార్ అంట. ఇదిగోండి, ఇది బుష్ ట్రాక్ ట్రైన్ అంట జింబాబ్వేలో. సో ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో చెక్క ట్రైన్ అనమాట, చాలా బాగుంది. యాక్చువల్గా మీకు
అమ్మ తోడు వర్షం పడుతుందిరా బాబోయ్. యాక్చువల్గా మీకు ప్రైసెస్ చెప్తాను. ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే ఈ ట్రైన్ బయలుదేరుతుంది ఇక్కడ నుంచి, అంటే ట్రిప్కి. మామూలుగా అయితే $74 తీసుకుంటారంట. ఇక్కడికే వచ్చేసి డిన్నర్ కానీ లంచ్ కానీ చేసుకోవచ్చు. ట్యూస్డే ఫ్రైడే మాత్రం వాళ్ళు $220కి తీసుకెళ్తారంట. అన్లిమిటెడ్ డ్రింక్స్, అన్లిమిటెడ్ ఫుడ్, ఇంకా విక్టోరియా ఫాల్ వ్యూ అవన్నీ ఉంటాయంట. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నా ముందర ఇక్కడ జింబాబ్వే ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ లోపల గ్రీన్, రెడ్, బ్లాక్ అండ్ ఒక పక్షి కూడా కనిపిస్తుంది మీకు. సో దీంట్లో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎవ్రీ కంట్రీ ఫ్లాగ్ ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది కదా, సేమ్ అలాగనే జింబాబ్వే ఫ్లాగ్ లో కూడా మనకి రెడ్ కలర్ వచ్చేసి ఇక్కడ ఈ జింబాబ్వే రావడానికి ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం అని రెడ్, అండ్ గ్రీన్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ వచ్చేసి పంటలు పండించడానికి, దాన్ని రిప్రజెంట్ చేయడానికి గ్రీన్. పక్షి పేరు వచ్చేసి ఆఫ్రికన్ పక్షి, ఇది పక్షి పేరు మెన్షన్ చేస్తా, ఆ పక్షిని రిప్రజెంట్ చేస్తుంది, నేషనల్ బర్డ్ అనమాట. వైట్ వచ్చేసి పీస్, బ్లాక్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ పీపుల్ కదా, బ్లాక్, ఆ బ్లాక్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఫ్లాగ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. రైల్వే ట్రాక్ వచ్చేసి చూడండి, అక్కడ ఏమంటారు లోకోమోటివ్ ఉన్నది. నాకు ఇట్లాంటి పాత చూసినప్పుడు ఏదో మంచి వైబ్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నేను మయన్మార్లో జపాన్ వాళ్ళు బిల్డ్ చేసిన ట్రైన్లో ట్రావెల్ చేసిన, ఇథియోపియాలో చెక్క ట్రైన్స్ ఉంటాయి కదా, 1910 ట్రైన్స్, చెక్క ట్రైన్స్, అక్కడికి వెళ్ళేసి కూడా చూసిన. వర్షం చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను ఒక 10 నిమిషాలు బయటకు వచ్చేసరికి వర్షం ఘోరంగా పడుతుంది. ఓహో గైస్, రెస్టారెంట్ గురించి ఎత్తుక్కుంటూ ప్లేస్కి వచ్చిన. ఆ ప్లేస్లో ఏం లేదు, మొత్తం ఫుల్ తడిచిపోయాను అనమాట. సో ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్ ఉంది, తిందామని చెప్పేసి. చికెన్ ఇంకా ఉగాలి ఉంది, ఈ రోజుకి తినేద్దాం. తినే తర్వాత వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళినా మళ్ళీ మిడిల్లో మళ్ళీ వర్షం పట్టది. చూడండి ఫుల్ తడిచిపోయినా. సో తిందాం. ఇటు సైడ్ మొత్తం అన్ని బొమ్మలు అవి ఇవన్నీ అమ్ముతున్నారు. ఇగో రెస్టారెంట్ ఇగో ఇలా ఉంది చిన్నగా. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళేసరికి టైం అయిపోతుంది, అండ్ నాకు ఆకలి కూడా ఇస్తాను చాలా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒక అన్న తింటున్నాడు అనమాట, ఇక్కడనే కూర్చొని తిందాం. ఓకే ఫ్రెండ్స్, లోకల్ రెస్టారెంట్లో చికెను ఉగాలి తిన్నాం. బాగుంది, మంచిగా రెడీ అయినా. జనరల్ రెస్టారెంట్ వాట్ ఈస్ దిస్? సజా. సో లోకల్ నేమ్ వచ్చేసి సజా అని పిలుస్తారంట. లోకల్ రెస్టారెంట్లో లంచ్ అయిపోయింది. నేను ఇండియన్ రెస్టారెంట్ అని ఎత్తుక్కుంటా ఫైనల్గా ఈ ప్లేస్కి వచ్చిన. యాక్చువల్గా మ్యాప్లో చూస్తే ఇక్కడనే అని ఉన్నది, ఇక్కడికి వచ్చిన. బట్ ఈ నుంచి రోడ్ లేదు, మొత్తం రైల్వే ట్రాక్ ఉన్నది. నా వెనకాల చూడండి మొత్తం అన్నీ ఏమంటారు బొమ్మలు, మంచి బొమ్మలు, మంచి రాళ్ళతోటి తయారు చేసిన బొమ్మలు ఉన్నాయి. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క ప్రియారిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇదిగోండి అక్కడ నుంచి ఇదిగో ఇక్కడ వరకు నేను మసాయి విలేజ్లో కూడా చూసాను, కాకపోతే చెక్కతో తయారు చేసినవి చూసిన. ఇక్కడ రాళ్ళతోటి తయారు చేసినవి ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి. ఆఫ్రికాలో ఇలాంటి కళలకు ఏం కుదవలేదు. మనకి ఎక్కడికి వెళ్ళినా ట్రైబ్స్ మాత్రం ఇలాంటివి తయారు చేస్తారు మంచిగా. హలో. సో జిరాఫ్లు ఉన్నాయి, రైనాలు ఉన్నాయి, అండ్ ఎలిఫెంట్స్ అన్నీ చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. ఇదిగోండి చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి రెస్టారెంట్కి ఒక 400 మీటర్సే, అంతే. 400 మీటర్స్లో మొత్తం నడిచిపోయినా. యాక్చువల్గా ఇది రైనీ సీజన్ కాబట్టి చాలా వర్షం పడుతుంది, హెవీగా. మామూలుగా ఒక గంట వర్షం కొట్టేసి తగ్గుతుంది, కానీ ఇక్కడ నేను ఇంతకుముందు 2 అవర్స్ పడింది, 2 అవర్స్ కంటిన్యూస్గా పడింది. ఇటు సైడ్ ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇదిగోండి అన్ని సఫారీ వెహికల్సే కనిపిస్తాయి. మామూలుగా మనకి ఇక్కడ బస్సులు ట్రాన్స్పోర్టేషనే లేదు, ట్రక్కులు వెళ్తున్నాయి. ఇందులో ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ అంట. మరి లోపల ఏం బట్టికి వెళ్తున్నారో ఏందో తెలియదు. మనం ఇటు మళ్ళీ వచ్చేసినాము.
అదిగోండి యాక్టివిటీస్ హియర్. ఇక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్ ఉండే ఫ్రెండ్స్. పెట్రోల్ కాస్ట్ చెప్దామని చెప్పేసి అనుకున్నా, కాకపోతే కనిపించట్లేదు. అరే రే, ఇదిగోండి ఇక్కడ లైవ్ పెయింటింగ్ వేస్తారు మనకి, ఓకేనా. మన బొమ్మల్ని కానీ జంతువులని కానీ మనకు నచ్చినవి పెయింటింగ్ వేస్తారు ఇక్కడ. పెయింటింగ్కి చాలా, ఆఫ్రికాలో పెయింటింగ్స్కి చాలా ప్రియారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా రెడ్ కలర్ మట్టి, వాటర్, ఇదిగోండి వాటర్. సిటీ మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్న షాప్స్ అండ్ రెస్టారెంట్లు, బార్లు ఇవే కనిపిస్తాయి. ఏ ఉండయి, 100% టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఇగో నా ముందర కనిపించే అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఎవ్రీ ప్లేస్లో ఉంటాయి. అండ్ అట్లాంటి 4x4 కార్లు కానీ తీసుకెళ్ళడానికి ఇక్కడ మనుషులు ఉంటారు. మీకు టూర్ కావాలా అని చెప్పేసి ఇక్కడ ఇదే బిజినెస్ అనమాట. టూరిస్ట్ ఏరియాలో ఇంతకంటే ఏం బిజినెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి పెట్రోల్ కాస్ట్ చెప్పలే కదా, ఇక్కడ చాలా పెద్ద ఫ్యూయల్ స్టేషన్ ఉంది. సో పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 1.61 అంటే $1 వచ్చేసి 90 రూపీస్ అనుకోండి. ఇప్పుడు అది పెట్రోల్ కాస్ట్ జింబాబ్వేలో. ప్రతి ఒక్క దానికి కాస్ట్ ఎక్కువనే ఉంది ఇక్కడ. అండ్ ఈ లోకల్ పీపుల్కి కూడా ఎక్కువ ఉందా, మరి మనకే ఎక్కువ ఉందా తెలియదు. కాకపోతే ఇక్కడ మాత్రం డాలర్సే, ఇంకా మా లోకల్ మనీ అయితే యాక్సెప్ట్ చేయరు. ఇదిగోండి ఇక్కడ జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అథారిటీ అంట. సో ఇది ఒక ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ ఆఫీసు. ఏజిటి. ఇటు సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నిన్న నేను సిమ్ కార్డ్ అక్కడనే తీసుకున్నా. ఎవరైనా వస్తే మాత్రం ఇదిగోండి ఈ ఫ్యూయల్ స్టేషన్ గుర్తుపెట్టుకొని అటు ముందరికి వెళ్ళండి. అక్కడ సిమ్ కార్డ్ అయితే తీసుకోవచ్చు మీరు. ఏటీఎం ఉన్నాయి అక్కడ 4-5, అండ్ సిమ్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను తీసుకున్నది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాడు డ్రైవరు. తీసుకొచ్చి సిమ్ కార్డ్ ఇప్పించాడు. ఇవే కార్లు ఉంటాయి. కొంచెం అంతా 2 గంటలు వర్షం కొట్టేస్తే మొత్తం బురద అయింది. బట్ ఇక్కడ మాత్రం వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. మన ఏరియాలో కొంచెం వాటర్ పడ్డది అనుకోండి, మొత్తం అంతా ఏమంటారు వాటర్ తోటి నిండిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం వెళ్ళిపోయినాయి. మనం కొంచెం ఇక్కడ సిస్టమ్ మాత్రం బాగుంది. ఎక్కడ కూడా రోడ్ స్ట్రక్ అవ్వడం కానీ ట్రాఫిక్ స్ట్రక్ అవ్వడం కానీ ఏం లేదు, బాగుంది. ఇక్కడ జింబాబ్వే విక్టోరియా ఫాల్స్ టౌన్లో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసారు. యాక్చువల్లీ ఇతను పోలీస్. ఆర్ యూ షూర్? కెన్ యూ షో మీ యువర్ ఐడి? ఓకే, ఇది పోలీస్ స్టేషన్ అంట. విక్టోరియా పోలీస్ స్టేషన్ మీకు చూపిస్తా. ఈయన నిజంగానే ఆఫీసరా కాదా నాకు తెలుస్తలేదు. ఇక్కడ మనలాగా మంచిగా ఫిట్గా ఉండరు అనమాట. ఇదిగోండి విక్టోరియా ఫాల్స్ పోలీస్ స్టేషన్. అరే నిజంగానే నేనేందో అనుకున్నా, గన్ను ఉన్నది. ఓకే యువర్ పోలీస్ ఆర్ వాట్? ఆర్ యూ షూర్ యువర్ పోలీస్? వాట్స్ యువర్ నేమ్? Madindo. Okay. I'm Lucky. Nice to meet you. Thank you. Bye. Safe journey. Thank you. Also, how long are you gonna be here? I'm going to Botswana tomorrow. Return back in 1 day. Look for me. Look for me when you come back. Cheers. Bye. అమ్మతో నిజంగానే పోలీస్ ఆఫీసరే. మనకేంటంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు కానీ వర్క్ చేస్తూ ఉంటారు. నేను అక్కడ జిబూటీలో కూడా ఒక మనతో పాటు వచ్చారు కదా టాక్సీ డ్రైవరు, అతను కూడా పోలీస్ ఆఫీసరే కానీ బయటకు చెప్పారంట. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. You want to eat something? Yes. What do you want to eat? ఇందాక మనకు ఒక అన్న కలిసారు కదా బొమ్మలన్న, ఆ బొమ్మలన్న ఇక్కడ తీసుకొచ్చాడు పిక్ అండ్ పే అని చెప్పేసి. మనకి జస్ట్ లైక్ డిమార్ట్ లాగా ఇక్కడ తీసుకొచ్చి కొన్ని ఐటమ్స్ కొనిపించుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఆ పర్సన్ గురించి మీకు చెప్పాలి. నాకు కలిసారు కదా, కలిసిన తర్వాత నాకు బొమ్మలు తీసుకోంటే లేదు బ్రో నేను తీసుకోను నాకు వద్దు అని చెప్పేసి చెప్పాను. చెప్తే ఏమన్నారంటే సరే ఓకే తీసుకోగానే నాకు ఏమైనా తినడానికి ఇప్పియవా అని చెప్పేసి అని అంటే సరే ఓకే బ్రో అని చెప్పేసి ఏం కావాలి అని అంటే ఇక్కడ ఒక ఆయిల్ ఉన్న చిన్న రైస్ కావాలి అని చెప్పేసి అని అన్నాడు. కొనిచ్చేసిన తర్వాత వెళ్ళిపోయాడు.
సో వెళ్ళిపోయే ముందు బొమ్మలు తీసుకో అంటున్నాడు. వద్దు బ్రో బొమ్మలు వద్దు అంటే, లేదు లేదు నాకు ఫ్రీ ఏం వద్దు, నువ్వు ఈ బొమ్మలు తీసుకోవాలి ఖచ్చితంగా అంటే, లేదు నాకు బొమ్మలు వద్దు, నువ్వేమొద్దు, నువ్వు రైస్ తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసిన. సో ఇది పిక్ అండ్ పే. పీపుల్ మాత్రం చాలా చాలా మంచోళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ నాకు బాగా అనిపించింది. ఆఫ్రికాలో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో మంచిగానే ఉంటారు, కొంచెం మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక్కొక్క దగ్గర. అంతేగాని కొన్ని వీడియోలు చూస్తే వాళ్ళు డేంజరు, దొంగలు, రాక్షసులు మీద పడి చంపేస్తారు, అట్లా వీడియోలు చేస్తారనమాట. సో అట్లా కాదు, ఏ కంట్రీలో అయినా మంచి చెడు అన్నీ ఉంటాయి. అది ఫ్రెండ్స్. వర్షం తగ్గిపోయింది, నా షర్టు కొంచెం ఎండిపోయింది, అంతా నార్మల్ అయిపోయింది. ఒక కాఫీ తాగుదామని చూస్తున్నా, కాఫీ దొరకట్లేదు. ఇదిగోండి ఒక నందూస్ అని ఉన్నది. నందూస్ ఏందా అని నాకు తెలియదు. సో రెస్టారెంట్ అనుకుంటా, రెస్టారెంట్ అండ్ కాఫీ షాప్ అట. కాకపోతే ఇది మన ఇండియన్స్ ఇది కాదు, వేరే ఎవరిదో. ఇదే పిక్ అండ్ పే. సో ఇక్కడ మన సూపర్ మార్కెట్ లాగా, చాలా పెద్ద సూపర్ మార్కెట్. కొంచెం ప్రైజులు కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నేనేమో బయట షాప్లో వాటర్ బాటిల్ అడిగితే $1 అన్నారు, ఇక్కడ 44 ఏమో ఉన్నది. చూద్దాం, కొంచెం లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అన్నీ ఫ్రోజన్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్నీ. మనం ఏంటంటే ఇగో ఇంతకుముందు బ్రదర్ వచ్చారు కదా, ఈ బ్రదరు ఇగో ఈ ఆయిలే తీసుకున్నారు. మరి ఇది ఏం ఆయిల్లో, వెజిటేబుల్ ఆయిల్లో ఏమో తెలియదు కానీ ఇగో ఇది తీసుకున్నారు. అటు సైడ్ ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నారు. ఇగో ఇది ఇక్కడ అన్ని కూల్ డ్రింక్లు అండ్ ఎనర్జీ డ్రింక్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 1 లీటర్ వాటర్ బాటిల్ $0.33 అనమాట. ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే $1 = 90 కదా. దాన్ని ఆల్మోస్ట్ ఒక 30-35 రూపీస్ అనుకోవచ్చు ఫ్రెండ్స్, అంతే. సో ఇక్కడ కాస్ట్ తక్కువ ఉన్నది, బయట మాత్రం 90 రూపీస్ ఉన్నది. ఇక్కడ మొత్తం ఎనర్జీ డ్రింకులు, ఇదేంటి కాసా వైట్ అంట, ఇదేంటో వైన్ కావచ్చు, గ్రేప్ జ్యూస్ కావచ్చు, ఐస్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. 400 ఏంద్రా నాయన, 500 గ్రామ్స్కి 400 రూపీస్ అంట గ్రేప్స్. ఈ బ్లాక్ కలర్ గ్రేప్స్ ఆర్ ఇవేమున్నాయి 200 అంటే 180 రూపీస్. పైనాపిల్ 200లకు తక్కువ ఏ ఫ్రూట్ లేదు ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కూడా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. బయటికి వెళ్తుంటే నాకు ఎందుకో స్వీట్ తినాలనిపించింది, అంటే కేక్ తినాలనిపించింది. ఇక్కడ రకరకాల కేక్స్ ఉన్నాయి. $1 అంట. బీట్రూట్వి అండ్ ఇగో ఇలా ఉన్నాయి కేక్స్. ఒక 2 ఆర్డర్ ఇచ్చిన. నాకు తెలియదు బ్రదర్, మీరే 2 మంచి సెలెక్ట్ చేసి నాకు హీట్ చేసి ఇవ్వండి, తింటా అని చెప్పాను. సో చూద్దాం ఎట్లుంటుందో కేక్. యూజువల్గా నేను స్వీట్ ఐటమ్స్ చాలా తక్కువ తింటా. స్వీట్లో, షుగర్లో ఎక్కువ కూల్ డ్రింక్ తాగుతా అంతే, మిగిలిన ఏం తాగదు. ఓకేనా? సో బాగుందా లేదా మీకు టేస్ట్ చేసి చెప్తా. బ్రదర్ దేర్ ఓకే ఓకే. ఇది బిల్ కౌంటర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. పిక్ అండ్ పే బయటకు వచ్చి కూర్చుంటే కింద మొత్తం తడిచిపోయింది. అక్కడ ఇగో ఏమంటారు, అక్కడ వాటర్ ఉన్న ప్లేస్లోనే కూర్చున్నా, కింద అంతా తడిచిపోయింది. చలో ఎనీవే బ్రెడ్ టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. బ్రెడ్డా కేకా ఏం తెలియదు నాకు, తిందాం. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. హలో హాయ్. పిల్లలు పిలుస్తారు, వెళ్ళేసి వద్దాము. స్కూల్ అయిపోయినట్టున్నది పిల్లలకి. స్కూల్, వేర్ ఈజ్ యువర్ స్కూల్? వేర్ ఈజ్ యువర్ స్కూల్? ఓకే. You come from India. యా, హౌ డిడ్ యూ నో Your language. మై లాంగ్వేజ్? Yes. ఓకే. డూ యూ హ్యావ్ ఇండియన్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్? Yes. నో? Yes. We like watching Indians. ఓ Star Life. Huh? From Star Life. And Z1. We like watching Indians from Star Life and Z1. Z1 Yes. ఛానల్ నేమ్? Yes. ఓకే. పిల్లలందరూ ఇండియన్ మూవీస్ చూస్తారంట. సో నా లాంగ్వేజ్ చూడగానే ఇండియన్ అని చెప్పేసి గుర్తుపట్టిర్రు. బాయ్, టేక్ కేర్. విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. యాక్చువల్గా మ్యాటర్ యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, ఇక అమ్మాయి ఉంది కదా, అట్లా నిక్కర్లు వేసుకున్నది, మా అన్న నిక్కర్లు.
అడిగి గోల పెట్టుకొని రక్తాలు చిందించుకొని మరీ డ్రెస్సులు వేసుకునేది మా అన్నయ్యవి. చిన్నప్పుడు ఏం చేసేదంటే, అన్నయ్య నాకు ఒక డ్రెస్ ఇవ్వనంటే సైకిల్ తుడమనేది. సైకిల్ తుడిచిన తర్వాత కొబ్బరి నూనె పెట్టమనేది సైకిల్కి. దాని తర్వాత ఇచ్చేటోడు అనమాట. అన్న బ్యాట్ ఇవ్వనంటే సరే సైకిల్ తుడమనేది. లేకపోతే బ్యాట్ కావాలి అంటే, చిన్న బ్యాట్ కావాలి అని అంటే నాకు 5 రూపీస్ కావాలని అట్లా డబ్బులు బాగా తీసుకునేటోడు మా అన్న నా దగ్గర చిన్నప్పటి నుంచి. మొత్తానికైతే హాస్టల్కి వచ్చేసిన ఫ్రెండ్స్, ఇది విక్టోరియా సిటీ గురించి నార్మల్గా కవర్ చేసేసుకొని వచ్చిన. అండ్ రేపు ప్రోగ్రామ్ ఏంటంటే, మనము ఇక్కడ నుంచి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతున్నాము. వాటర్ ఫాల్ చూసేసి బోట్స్వానాకి వెళ్తున్నాం. 1 డే ట్రిప్. అక్కడికి వెళ్ళేసి ఒక నేషనల్ పార్క్ కవర్ చేసుకొని వచ్చేద్దాము. ఇక్కడ నుంచి మళ్ళీ క్యాపిటల్ సిటీకి వెళ్దాం. అది ప్లాన్ అయితే రేపు. ఇది గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.